ఆ నియోజకవర్గంలో ఈసారి టికెట్ దక్కేది ఎవరికి? జనసేన టీడీపీ పొత్తులో లక్కీ ఛాన్స్ కొట్టేది ఎవరు? తెలుగుదేశం నేతల కొట్లాటతో జనసేనకు టికెట్ వదిలిపెట్టడం బెటర్ అని టీడీపీ అధిష్టాన వర్గం భావిస్తోందా? అక్కడ వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమేనా? ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం? తెలుగుదేశం కంచుకోటైన ఉండి నియోజకవర్గంలో ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరోపక్క మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో తెలుగుదేశం క్యాడర్ అయోమయంలో పడింది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఇద్దరిపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఉండి నియోజకవర్గంలో జనసేన ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తూ బాగా బలపడింది. అనూహ్యంగా బలం పెరగడంతో ఉండి నియోజకవర్గ ప్రజలు కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నారు. అది గమనించిన అధిష్టానం తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా బీసీల ఓట్లు ఉండి ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదనే విషయాన్ని గమనించిన జనసేన అధిష్టానం నియోజకవర్గంలో జనసేన తరపున శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన జుత్తుగ నాగరాజుని ఉండి అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ నేత అయిన జుత్తుగ నాగరాజు వెంట జన సైనికులు వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉండి నియోజకవర్గంలోని జన సైనికులంతా జుట్టుగ నాగరాజు వెంటే తిరుగుతూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన నాటి నుంచి జుత్తుగ నాగరాజు తనదైన శైలిలో పార్టీ క్యాడర్ను కలుపుకుపోతూ ఉండి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ జనసేన సిపిఎం పొత్తులో భాగంగా సిపిఎంకి సీట్ కేటాయించడం జరిగింది. దీంతో అనూహ్యంగా సుమారు 25,000 ఓట్లు సిపిఎం పార్టీకి రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారైనా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అసెంబ్లీ సీటు కేటాయించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఉండడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కొంత నిరుత్సాహంతో ఉంది. జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకి సీటు కేటాయిస్తే టీడీపీ క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఎక్కువ శాతం ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ అత్యధికంగా బీసీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీలకు సీట్ ఇవ్వలేదు. ఈసారైనా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి అసెంబ్లీ సీటు కేటాయించాలని, బీసీ అభ్యర్థిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఇక్కడ గెలిచే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఉండి నియోజకవర్గంలో వైసీపీ నేతలు పెద్దగా ఫోకస్ చేయడం లేదు. సుమారు 1,00,000 ఓట్లు ఉన్న బీసీ సామాజిక వర్గం, 40,000 ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గం కలిసి జనసేన వైపు ఉండడంతో క్షత్రియుల్లో కూడా ఒక వర్గం జనసేన వైపు ఉండడం జనసేన పార్టీకి ప్రధాన బలంగా కనిపిస్తోంది. ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే 40,000 మెజారిటీతో గెలిపించుకుని ఉండి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తామని జనసేన క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనసేన సీటు కేటాయించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఉండి సీటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరికి కేటాయిస్తారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.